దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందండి. ఏంటంటే గతంలో ఆయన చేశాడు నియంతలాగా ప్రతి ఒక్క రంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భూ కబ్జాడా, ఇసుక కబ్జానా, లిక్కరా ఎన్నో స్కాములు చేసి పేద బడుగు బలహీన వర్గ తాత ముత్తాతలు ఇచ్చిన కాడ ఆస్తి ఆయన పేరు ఆయన స్టాంప్ వేసుకున్నాడు. మరి ఈయన ఏంటంటే ఈయన మాటలు ఎవరు నమ్మే విధంగా అయితే లేదండి. అంటే నిన్నగాక మొన్న ఆయన ఇంటి చుట్టూ తగలబెట్టుకొని నన్ను ఎవరో తగలబెడుతున్నారని చెప్పాడు. పెద్ద కంచి కట్టుకొని జైల్లో ఉన్నట్టు ఆయన ఉండి ఆయన కంచి తగలేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయండి. ఏదన్నా మేము ఉంటే ఒకరి ఇల్లు నిలబెడతారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరికి గూడిస్తారే కానీ ఇలాగ ఆయన కార్యాలయం ఆయన తగలబెట్టుకొని ఈయన మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా వాస్తవం, జరిగింది నిజం. కాబట్టి ఎవరైనా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. అన్ని బాగున్నాయి, ముందు అవి కూడా బాగా చదువుతాయి. క్రమేణా అవుతాయి, అన్ని అవసరాలు అవుతాయి, క్రమేణా అవుతాయి. మరి లేదా మరి రోడ్లే లేవు పాత గవర్నమెంట్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అవుతా ప్రమాణం అవుతుంది సార్. అన్ని వస్తాయి, క్రమేణా డెవలప్ అవుతుంది. ఎలాగ చేస్తారు, ఎందుకు చేయడం? నువ్వు చేసిన వ్యక్తే కదా, చేయబోని వ్యక్తి అయితే భయపడాలి మనం. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిగెత్తించుకొడతాం అది ఇదని మాట్లాడతాం సార్, మీరేమంటారు? అలాంటి వాడి గురించి మాట్లాడు కూడా చాలా తక్కువే. అసలు నువ్వు అపోజిషన్ లీడరో కాదు, సరే ఎమ్మెల్యే కింద గెలిపించారో మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడికి వచ్చి ప్రజల ప్రాబ్లం ఏం పడుతున్నాయి దాని గురించి మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్టలోడు తీసుకొని కొడతా అంటే నిన్ను బట్టలోడు తీయకుండా కొట్టారు కూడా. అలాగే నువ్వు కళ్ళలో కూడా ఇంకా అసలు నెక్స్ట్ సీఎం కూడా అవ్వవు, నీ మాట తీరు మారదు, నువ్వు మారవు. నిన్ను చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. బాగానే ఉందండి, అన్ని రోడ్లు గేట్లు అన్ని పనులు బాగా చేస్తుంది. పెన్షన్ కూడా ముందుగా ఇస్తుంటండి. అంత ప్రస్తుతానికి ప్రజలు ఇబ్బంది లేకుండా ఉన్నారండి. అదండి మరి ఏ పనులు ఏ అభివృద్ధి లేదు, ఏ రోడ్లు ఎక్కడ పాడైపోయి ఉండేయండి. ఎక్కడికక్కడ రోడ్లు గతకలు లేకుండా బాగా చేస్తుంటండి, బాగా చేస్తాం. వస్తే మరి చదువుకున్న పిల్లలకి వాళ్ళకి అవకాశం ఉంటుందండి, ఉద్యోగాలు తెస్తారండి. తేగలరు, దమ్ము ఉందండి ఆయనకి, రెండో చేయగలరండి, చేసే శక్తి ఉందండి. అవతల పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఉన్నారు, చెందుతుందండి. వీళ్ళే 10 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కావాలనే ఇదంతా కేసులు ఇరికిచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారని మాట్లాడటంపై వంశీని కేసులో కావాలని విగించడానికి ఈ కేసు ఎప్పుడుది? మీ గవర్నమెంట్ లో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఈ గొడవ, గన్నవరం పార్టీ ఆఫీస్ గొడవ. అప్పుడు జరిగిన కేసులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు తగలబెట్టింది ఎవరు? గన్నవరం ఆఫీస్ మీద వెళ్ళింది ఎవరు? పొలంలో వంశీ గారి మనుషులు కదా, అరవై అన్ని తెలుసు కదా, మీరు చూసారా? అప్పుడు నువ్వు ఏం చేసావు? గవర్నమెంట్ నీది, నీ గవర్నమెంట్ లో నువ్వు చేసిన తప్పులకి కమ్మల మీదకి కమ్మలు వెళ్ళాలి, రెడ్ల మీదకి రెడ్లు వెళ్ళాలి, బీసీల మీదకి బీసీలు వెళ్ళాలి, కాపులు తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేసింది, దుర్మార్గపు పాలన చేసి జనాల మధ్యలో కుల చిచ్చులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి.